ప్రభువు ఈ దినపు ధ్యానం కొరకు ఉద్దేశించినటువంటి వాక్య ధ్యానాంశము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25 వచనం. అంతటా అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనిను. చండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మా ముందుంచిన ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాతో ఉన్నారు, మీరు మాలో ఉన్నారు. మా వలన ఏది జరగదు, మీ ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతుంది. నీ మాట వినడానికి ప్రభువా సంసిద్ధత కలిగిన వారమై నీ పరిశుద్ధ పాదములు ఎదుట ప్రభువా నిలవబడ్డానికి నీవు మాకు చూపినటువంటి కృపను బట్టి, కృపతో కూడినటువంటి యోగ్యతను అర్హతను మాకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి దేవా మీ నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. ఎంతవరకు మీరు మాట్లాడుతున్నందుకు మేము బ్రతకగలుగుతున్నాం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని సెలవిచ్చిన నీ మాటను బట్టి అనుభవపూర్వకంగా మేము బ్రతకగలుగుతున్నాం. పరమ తండ్రి, కృపగలిగిన నా దేవా, నా యేసయ్య, నీ బిడలమైనటువంటి మమ్మల్ని మీరు దృష్టిస్తున్నారు. మీకు వందనాలు. నీ కనుసైగలలో మేము ఉన్నందున మీద దయామయ, కృపామయ, కనికరముతో ప్రభువా మమ్మను జ్ఞాపకం చేసుకుని మీ మాటలో ప్రభువా మమ్మను ముద్రించమని, నీ వాక్య సారాంశం యొక్క సత్యములో మా అడుగులు స్థిరపరచమని, మమ్మను బలవంతులుగా మార్చమని, మమ్మను శక్తివంతులుగా మార్చమని, మీ బలం మాకు సమకూర్చమని యేసు అతి పరిశుద్ధ నామమున నా గుండా నీ మాట ప్రకటింపబడునుగాక. ప్రకటించుటకు నాయన నీ కృపా, నీ అభిషేకం నాకు సమృద్ధిగా కలుగుగాక. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ ఈ దినపు ధ్యానం కొరకు ప్రభువు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశం ఏంటంటే, నీవెచ్చట నుండి వచ్చితివి. నీవు ఎచ్చట నుండి వచ్చితివి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎలీషా గెహాజీని అడుగుతున్నటువంటి మాట. మనందరికీ కూడా పరిచయమైనటువంటి మాట. ఇక్కడ ఎలీషా గొప్ప ప్రవక్త. ఎలాంటి ప్రవక్త అంటే ఎలీషా? చాలా గొప్ప ప్రవక్త. అత్యున్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగినవాడు, అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు కలిగినవాడు, దేవుడు మీదే ఆధారపడుతున్నవాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కొరకు రోషంగా బ్రతుకుతున్నటువంటి ప్రవక్త. దేవుడే తన సర్వం, దేవుడే తన సమస్తం. ఎందుకు బ్రతుకుతున్నావు ఎలీషా అని మనం ప్రశ్నిస్తే, నా దేవుని కొరకు నేను నా దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నా దేవుని పని కొరకు నేను బ్రతుకుతున్నాను, నా దేవుడు నిలబెట్టినటువంటి పరిధి కొరకు నేను బ్రతుకుతున్నాను అని రోషంగా చెప్పగలిగేటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ఆత్మీయ అనుభవాల్లో ఉన్నవాడు ఎలీషా. ఎలీషా దగ్గర సేవకులు ఉన్నారు. దాదాపు ఒక 100 మంది శిష్యులు ఉన్నారు. గెహాజీ కూడా ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడే. ఎలీషా ఎవరంటే చాలా గొప్ప దైవజనుడు అని చెప్పొచ్చు, చాలా గొప్ప దైవజనుడు అని చెప్పొచ్చు, అభిషక్తుడు అని చెప్పొచ్చు, గొప్ప ప్రవక్త అని చెప్పొచ్చు. అతని కీర్తి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయింది? దేశ సరిహద్దులు దాటుకుని వెళ్ళిపోయింది. ఎలీషా యొక్క కీర్తి దేశ సరిహద్దులు దాటుకుని వెళ్ళిపోయింది. అంత అద్భుతమైనటువంటి ప్రవక్త. అయితే దేశ సరిహద్దులు దాటుకుని ఎలీషా కొరకైనటువంటి సాక్ష్యం వెళ్ళిపోయింది. వేరే దేశంలో ఇశ్రాయేలీలకు సామ్రాజ్యానికి లేదా ఇశ్రాయేలీల దేశంలో నివాసం చేస్తున్నటువంటి ఒక చిన్నదే వేరే దేశంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ పరిస్థితి అంటే, ఇశ్రాయేలీల దేశం మీదకి సిరియనులు దండులుగా వచ్చి ఇశ్రాయేలీని చెరగొని పట్టుకెళ్ళిపోయారు. ఆ చెరలో ఒక చిన్నది ఉంది.
ఆ చిన్నది సిరియా సామ్రాజ్యానికి రాజు యొక్క కుడిభుజమైనటువంటి నయమాను యొక్క ఇంటిలో చేర్చబడింది. ఆ చిన్నది నయమాను భార్యకి పరిచారము లేదా సహాయము పని చేస్తూ ఉంది. ఆ టైంలో ఆ చిన్నది తన యజమానుడు కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి యజమానుణ్ణి చూచి ఏమని మాట్లాడుతుందంటే, నా ఏలిన వాడైనటువంటి నా యజమానుడు ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రవక్త అనబడేటువంటి ఎలీషా దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. షోమ్రోను పట్టణంలో మా దేశంలో షోమ్రోను అనే పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నారు. ఆయన పేరు ఎలీషా. ఆయన యొక్క సముఖములో నా యజమానుడైనటువంటి నయమాను ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను లేదా కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ దైవజనుడు నా యజమానుడైనటువంటి నయమానుకున్నటువంటి కుష్ఠు రోగాన్ని మాన్పించగలడు. నేను మీకు చెప్తున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే, నేను చాలా సందర్భాల్లో మీతో చెప్తాను. ఏమని చెప్తానంటే, దేవుడు అనబడినటువంటి మన దేవుడు చాలా ఉత్తమమైనటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి దేవుడు. ఆయనను సరైనటువంటి విధానములో మనం వెంబడిస్తే గనక ఆయన అంటాడు, నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఏ విషయంలో కూడా నేను ముందుండాలని అనుకోను, కానీ ఎవరైతే నా పరిధిలో నిలబడతారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నా వలన ప్రేమింపబడతారో, నా కొరకు జీవిస్తారో, నా కొరకే తమ యొక్క జీవితాన్ని ధారపోస్తారో, నన్నే నమ్ముకుంటారో, నా వైపే చూస్తారో, అటువంటి వారిని నేను ముందుంచి వాళ్ళ వెనకతలు నేను మరుగుగా నిలబడిపోతాను. ఇప్పుడు చూడండి, ఆ చిన్నది ఏమని చెప్తుంది? ఇశ్రాయేలీల దేశములో షోమ్రోను పట్టణములో ఎలీషా అనబడేటువంటి ప్రవక్త యొద్ద ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అక్కడ ఎవరిని ఎక్కువ చేస్తుంది? ఎలీషానే. మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకున్నాం. మనకేమి కొత్త ఏమీ కాదు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని ముందుంచి ఆయన మరుగైపోతాడు. మనల్ని ముందు పెట్టి ఆయన మరుగైపోతాడు. మనల్ని ఘనపరిచి ఆయన మరుగైపోతాడు. మనల్ని చూపిస్తూ ఆయన మరుగైపోతాడు. మనకే ఘనతను, మెప్పును, గౌరవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క నైజం, అది దేవుని యొక్క కృపాభాగ్యం, అది దేవుడు మనకి ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ చిన్నది ఎవరిని హైలైట్ చేస్తుంది? నా దేవుడు అంటుందా? షోమ్రోనులో ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. ఈ మాట పట్టుకుని నయమాను ఎలీషా దగ్గరికి వెళుతున్నాడు. రాజు గారి దగ్గరికి వచ్చి, రాజా, ఎంత భయంకరమైనటువంటి రోగాన్ని నయం చేయగలిగేటువంటి పరిస్థితి ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఉంది. అందుకని మీరు ఒక లెటర్ రాసి పంపిస్తే నేను ఆ లెటర్ పట్టుకుని ఆ రాజుగారి దగ్గరికి వెళతాను. ఆయన ఒక లెటర్ రాసి, నయమానుకున్నటువంటి కుష్ఠు రోగాన్ని నీవు బాగు చేయాలి అని అక్కడ ఉన్నటువంటి ఎలీషా దినాలలో ఉన్నటువంటి రాజు అయినటువంటి ఎవరికి? యెహోరాముకి లెటర్ రాస్తున్నాడు. యెహోరాముకి లెటర్ ఎప్పుడైతే వచ్చిందో, సిరియా రాజు ఏదో విధంగా గొడవ పెట్టుకుని నా మీదకి యుద్ధానికి రావాలని, గొడవను రేపడానికి ఈ నయమానును పంపి కుష్ఠరోగాన్ని స్వస్థపరచమంటున్నాడు. నేనేమన్నా దేవుణ్ణా? కుష్ఠరోగాన్ని స్వస్థపరచడానికి, చచ్చిపోతే లేపడానికి నేనేమన్నా దేవుణ్ణా అని ముందు బట్టలు చింపేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, అవునా? ఈ రాజుగారి స్టైల్ ఏంటంటే, ఏదైనా ఒక పరిస్థితి వచ్చిందంటే ఈయన ఏం చేస్తారంట? మొట్టమొదటిగా ఏదైనా ఒక పరిస్థితి రాగానే ఈయన ముందు బట్టలు చింపేసుకుంటాడు. కోపంలో, టెన్షన్లో. మనకు కూడా కోపం వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు కొన్ని పద్ధతులు కనబడుతూ ఉంటాయి మనలో. కాళ్ళు దొక్కేసుకోవడం, అరిసేయడం, కేకలెట్టేయడం, పిల్లలుంటే ఏదోటి ఇచ్చి కొట్టేయడం, భర్త ఉంటే భర్త మీద మురిగేయడం. భర్తలైన భార్యల మీద మురుగుతారులేండి, అన్వయించుకోవాలి అంతే. ఏం జరుగుతుంది? కోపం వస్తే
తాళుకోలేనటువంటి పరిస్థితి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైలు, ఎవరింట్లో వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది, మాకు తెలిసినా తెలియకపోయినా. కానీ ఈయనకో స్టైలు ఏంటంటే ముందు బట్టలు చింపేసుకుంటాడు. ఈ విషయం ఎలీషాకు తెలిసి, రాజా నువ్వు బట్టలు చింపేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఆ కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిని నా యొద్దకు పంపు. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఆయన యొద్దకు వచ్చారు. ఈయన ఏం చేస్తున్నారంటే అక్కడే సిద్ధపరుచుకుని వచ్చారన్నమాట. లక్షల విలువ చేసేటువంటి బంగారాన్ని, వెండిని, బట్టల్ని సిద్ధపరుచుకుని వచ్చారు. ఆయన ఏమనుకున్నారంటే ఇశ్రాయేలుల దేశానికి నేను వెళతాను, వెళ్ళినప్పుడు ఈ చిన్నది చెప్పినటువంటి ప్రవక్త వచ్చి నా ముందు నిలబడి నాకు ఎక్కడైతే కుష్ఠరోగం ఉందో ఆ కుష్ఠరోగం దగ్గర చెయ్యి ఆడించి నన్ను స్వస్థపరిచి పంపుతాడు. అప్పుడు ఈ కానుక అతనికి ఇవ్వాలి అని మంచి కానుక అనమాట. ఓ మాటలో చెప్పాలంటే బలమైన కానుక పట్టుకుని వచ్చాడు. వచ్చేటప్పటికి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఏమనుకుంటున్నాడంటే నాకు రెడ్ కార్పెట్ వేసి నన్ను ఆహ్వానించి నన్ను ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి, ఎందుకంటే వేరే దేశము నుండి వస్తున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, రాజు గారి యొక్క కుడిభుజం. యుద్ధాలు నయమాను వలనే యుద్ధములో విజయం వస్తుంది. అద్భుతమైనటువంటి పొజిషన్ కలిగినాడు. కానీ ఎలీషా ఇంటి ముందు గేట్ వేసే ఉంది, అక్కడ నిలబడి ఉన్నాడు. ఆ పనుడు వెళ్ళి ఎవరో వచ్చారని గేట్ తీసాడంతే. ఎవరండి మీరు అన్నారు. ఇలా సిరియా దేశము నుండి వస్తున్నటువంటి రాజుగారి యొక్క రైట్ హ్యాండ్ అన్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి సమస్య కూడా అడిగాడు. ఏంటండి మీ సమస్య? మీ ఎలీషా గారికి తెలుసు. నిజమే, ఆయనకి తెలుసు కదా, తెలుసు కాబట్టి ఏమన్నాడు, పంపు అన్నాడు కదా. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఏమండి పలానా మీకు తెలుసు అటండి. ఏం లేదు, యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు స్నానం చేయమని చెప్పు. వచ్చాడండి పనుడు. వచ్చి ఏమండి మా యజమానుడు మా అయ్యగారు మిమ్మల్ని యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేసి రమ్మన్నారు. 7 సార్లు ఎప్పుడైతే మీరు స్నానం చేస్తారో మీరు శుద్ధులైపోతారని మా యజమానుడు చెప్పారు. వెనక్క తిరిగిపోయాడు సర్రమని. ఎంత మహాశూరుణ్ణి వీరుణ్ణి ఇతర దేశంలోంచి వచ్చాం, ఆ మాత్రం ఘనపరచాలని తెలియదా? రాజుగారా నిన్ను గనపరచడానికి? రాజుగారు అయితే నువ్వు ఆ రాజ్యం తరపున వచ్చాగాడు కనపరుస్తాడు. దైవజనుడు ఏం కనపరుస్తాడు? నిన్ను బుద్ధి ఉందా లేదా నీకు? అసలు దైవజనుడు కనపరుస్తాడా? ఇదేంటి ఇలా అంటారా? దైవజనుడు దేవుడిని మాత్రమే దైవజనుడు కనపరుస్తాడు. ఎవరు వస్తే ఏంటంట, వాక్యం చెప్తున్నా ఎవరో వచ్చి కూర్చున్నారు అంతే చెప్తాం, కూర్చుని వాడు కూర్చోవాలంతే ఎంతటోడైనా. మేము రాజులమా? మేము రాజులైతే రాజులకి గనపరుచుకోవాలి. మేమెవరమో తెలుసా? రారాజు అయినటువంటి దేవదేవుని యొక్క ప్రతినిధులం. ఎవరిని గనపరచాలి? దేవుణ్ణి గనపరచాలి. హల్లెలూయా. ఎక్కడైనా గనపరిచినట్టు చూసారా మీరు? చెప్పండి, గనపరిచినట్టు ఏమన్నా చూసారా? సమూయేలు రాజ మార్తాండేయ అని సౌలు భజన చేశాడా? నాతాను రాజ మార్తాండేయ అని దావీదు భజన చేశాడా? పాత నిబంధన ప్రవక్తలు అనబడిన ఏలియా కానీ ఎలీషా కానీ రాజ మార్తాండేయ మా రాజుగారు అంతటివారు ఎంతటివారు అన్నారా? ఎంతటివారైనా దేవుడు మాట చెప్పితే ఆ మాట పట్టుకుని వాళ్ళు ఎదుటి నిలబడ్డారు. లేకపోతే వీళ్ళే వాళ్ళు ఎదుటి నిలబడాలి. ఎవరు అవునన్నా కాదన్నా. హల్లెలూయా. ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడంట. ఆ రోజుల్లో ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలతో అనేకమైనటువంటి ఆత్మలను దేవుని వైపుకు త్రిప్పుతున్నాడంట.
ఆ మహా గొప్ప అద్భుతమైనటువంటి అభిషక్తుడైనటువంటి ఆ దైవజనుడు దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తే అభిషేకం వర్షం వలె ప్రవహిస్తూ ఉంటే అనేకుల యొక్క హృదయాలలోనికి దేవుని వాక్యం దూసుకుపోతూ ఉంటే పరలోక రాజ్యం కొరకు ద్వారాలు తెరవబడుతూ ఉంటే జనాలు ఫాలోవర్స్ అనబడినటువంటి వారు అతనికి కోట్ల కొలదిగా నిలబడిపోయారంట ఆయన కోసం. ఆ పాస్టర్ గారు లేదా దైవజనుడు లేదా దేవుని యొక్క ప్రతినిధి లేదా దేవుని యథార్థంగా దేవుని అభిషేకముతో దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వాడు ఎక్కడ నిలబడతాడో అక్కడ ఇసకేస్తే రాలనటువంటి జనం ఉన్నారంట. అప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి గొప్పోడు, ఏమండి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, అంతమంది ఫాలోవర్స్ మీకు ఉన్నప్పుడు మీరే నిలబడిపోవచ్చు కదా, రాజకీయాల్లో ప్రెసిడెంట్గా మీరే నిలబడవచ్చు కదా అంటే ఆ దైవజనుడు ఏమన్నాడంటే ఆత్మావేశముతో, నన్ను ఒక మెట్టు కిందకు దించుతావా? అర్థం అవ్వలేదా? నేను ఇక్కడ ఇలా చెప్తే మనం బొలిబెలిగేయాలి. ఒక మెట్టు నన్ను కిందగా దించుతావా? ఏ స్థానంలో ఉన్నావు? సర్వోన్నతుని దేవుని ప్రతినిధి స్థానంలో ఉన్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం జనాలకు తెలిస్తే ఎలా ఉంటుందో, తెలియకపోతే ఎలా ఉంటుందో జనాలు అనబడేటువంటి విశ్వాసులకే వదిలేశాం. దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని ఎదుట నిఠారుగా నిలబడుతున్న దైవజనుడు, నిఖాసుగా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి దైవజనుడుకి దేవుడిచ్చేటువంటి స్థానం అతీతమైనటువంటి స్థానం. ఈ లోక సంబంధమైన వాటికి ప్రాకులాడితే ఆ స్థానాన్ని తక్కువ చేసినట్టే. డబ్బు కోసం ప్రాకులాడితే, పదవి కోసం ప్రాకులాడితే, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడితే, ఘనత మెప్పుల కోసం ప్రాకులాడితే, కీర్తి కోసం ప్రాకులాడితే, ప్రాకులాట నీకెందుకు? ఆల్రెడీ నువ్వు దేవుని ప్రతినిధిగా ఉంటే దేవుని ఎదుట రోషంగా నువ్వు నిలబడితే నువ్వు ప్రాకులాడవలసిన అవసరం లేదు. నీ స్థానము దేవుడు ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన స్థానం, ఆ స్థానానికి మించిన స్థానం ఏమీ లేదు. కొంతమంది సేవకులు ఈ స్థానమా, కొంతమంది దైవజనులు ఏమనుకుంటున్నారు, ఈ స్థానమా, నేను అక్కడికి వచ్చుంటే చాలా బాగుండు, నేను ఎక్కడుంటే చాలా బాగుండు, నన్ను అక్కడ దేవుడు నిలబెట్టుంటే చాలా బాగుండు, నన్ను ఇక్కడ నిలబెట్టుంటే చాలా బాగుండు, నాకు అంత డబ్బు ఉంటే చాలా బాగుండు, నాకు ఎంత కీర్తి ఉంటే చాలా బాగుండు, నాకు అంత ఘనత ఉంటే చాలా బాగుండు, ఎంత మెప్పు ఉంటే చాలా బాగుండు. దేవుని ఎదుట నీ యొక్క యథార్థతే దానికి సంకేతం. నువ్వు దేవుని దృష్టిలో ఇటువంటి స్థానంలో ఉన్నావు, నువ్వు దేవుని దృష్టిలో ఘనమైనటువంటి స్థానంలో లేవు గనుకే, దేవుని ఎదుట యథార్థంగా లేవు గనుకే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకట్లేదు కాబట్టే, దేవుణ్ణి చూస్తూ ముందుకు సాగట్లేదు కాబట్టే నీకు పనికి మాలినటువంటి ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను తగ్గించుకునేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు నీకు వచ్చి నిన్నేం చేస్తున్నాయి? ఆలోచనలు పనికి మాలిన వాడిగా వెనక్కి దిగజారేటువంటి పరిస్థితికి, నీకున్నటువంటి పొజిషన్ను తగ్గించుకునేటువంటి స్థితికి నీవే కారణంగా, ఆస్కారంగా నిలబడిపోతున్నావు. దైవజనుడు అన్నవాడు దేవుడు చూస్తూ బ్రతకాలి. దైవజనుడు అన్నవాడు దేవుడు ఇచ్చినది తింటూ బ్రతకాలి. దైవజనుడు అన్నవాడు దేవుడు చెప్పినటువంటి మార్గములో నిలబడాలి. దైవజనుడు అనబడిన వాడు ఏ పరిస్థితికైనా దేవుని చూసుకుంటూ ఎదురొడ్డి నిలబడగలగాలి. హల్లెలూయా. అటువంటి దైవజనుడు దేనికి తలంచడో, రాజా ఏయ్ అహాబో, ఏయ్ సౌలో, ఏయ్ దావీదో, ఎవరికి ఉంటుందండి ఇటువంటి ఆధిక్యత? ఒక రాజు దగ్గర నిలబడి దేవుడు ప్రకటింపమన్నటువంటి కీడుకరమైనటువంటి సమాచారము ప్రకటించగలిగేటువంటి సత్తా ఎవరికి ఉంటుంది? ఎవరు గద్దించగలరు? రాజుని గద్దించడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? రాజుని కట్టుకున్న భార్య కూడా గద్దించడానికి లేదు, తెలుసా? ఒక సందర్భంలో ఇస్తేరంటుంది, 4 రోజులైంది నేను రాజుగారి దగ్గర నిలబడి, ఇప్పుడు కానీ రాజుగారు పిలవకుండా నేను వెళ్ళాను, నా మేడ మీద తలకాయ ఉండదు. మరి దైవజనులు ఎలా నిలబడ్డారు రాజుని ఎదుట? కీడును ప్రకటించడానికి నిలబడ్డారు. నీకు ఆశీర్వాదం అని చెప్పడానికి నిలబడలే, నీకు
ఉంది, ముందు ఆట అని చెప్పడానికి నిలబడినా ఆ దేవుని ప్రతినిధులు కాబట్టి మెడ మీద తలకాయ తీసేయగలిగేటువంటి కెపాసిటీ రాజుకున్న మౌనముగా ఉండిపోవలసిందే. ఎవరి ఎదుట? దైవజనుడు ఎదుట. ఆ దైవజనుడు సత్తా కలిగినటువంటి వాడు కాబట్టి, రోషం కలిగిన వాడు కాబట్టి, తన ధైర్యం తన దేవుడు కాబట్టి, తన దేవుడు నడిపిస్తున్నటువంటి విధానములో మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి, రాజు ఎదుట నిలబడి కీడును ప్రకటించడానికి కూడా ఎదురాడేటువంటి మనస్తత్వంతో ముందుకు సాగుతాడే తప్ప వెనకంజే వెయ్యడు. ఆధిక్యత కాదా? ఆధిక్యత కదా. ఎవరికి తెలుస్తుంది ఆధిక్యత? నిజంగా దేవుడి మీద ఆశ పెట్టుకున్న వాడికి తెలుస్తుంది. నిజంగా దేవుడు పిలుపును గౌరవించేవాడికి తెలుస్తుంది. నిజంగా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవాడికి తెలుస్తుంది. నిజముగా దేవుడిని అనుభవిస్తున్న వాడికి తెలుస్తుంది. నిజముగా దేవుడే శరణ్యము, నా చచ్చే పరిస్థితి వరకు కూడా, నా తుది శ్వాస దేవుని సన్నిధిలో విడిచేంత వరకు నాకు కర్త కర్మ క్రియా దేవుడే, ఆ దేవుడే నాలో ఉన్నాడు అని అవగాహన కలిగిన వాడికి తెలుస్తుంది. హల్లెలూయా. దేవుని ఎదుట యథార్థత కోల్పోయినోడికి భయం తప్పే ఉండదు. యథార్థత కోల్పోయినాడు అందరికీ దండాలెట్టేయాలి. ఎవరు వస్తున్నా అయ్యి బాబోయ్ వీళ్ళని రిసీవ్ చేసుకోపోతే ఎక్కడికి రారు? మందిరానికి రారేమో. ఆయన వస్తున్నారు, ఆయన రిసీవ్ చేసుకోపోతే కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో. ఎలీషా ఏమన్నాడు? ఎంత గనుడైతే ఏంటి, గొప్పోడైతే ఏంటి, ఏమన్నాడు? ఆ టైంకి దేవుడు ఎలీషాని అలా నడిపించాడు. మనం ధ్యానం చేసుకోవడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. నేను అన్నాను నిన్నటి దినం, ప్రతి అడుగు దేవుని చిత్తంలో ఉండాలి, ప్రతి మార్గము దేవుని చిత్తంలో ఉండాలి. నిలబడిన, కూర్చున్న, పండుకొని, మేలుకొని అంతా దేవుని చిత్తములో ఉండగలగాలి. ప్రతిదానికి దేవుని యొక్క చిత్తం అనేది ఉంటుంది. దైవజనుడు దేవుని ఆత్మతో నడిపింపబడేవాడే తప్ప తన మట్టుకు తాను నడిచేవాడు కాదు. తమ మట్టుకు తాను నడిచేవాడైతే వాడు దేవుని యొక్క ప్రతినిధి కానే కాడు. అర్హతను కోల్పోయి అపవాది సొత్తు అయిపోయేటువంటి వాడు మాత్రమే. హల్లెలూయా. దైవజనుడు ఎప్పుడూ దేవుడు నడిపించినట్టుగా నడవాలి. తన సొంత చిత్తాన్ని ఎప్పుడు కూడా దైవజనుడు చేసుకోకూడదు. ఆ దినాన ఎలీషా నడిచినటువంటి ఆ విధానం ఈ దినాన గొప్ప ఉపదేశమైంది మనకి. హల్లెలూయా. నిజమైనటువంటి దైవజనుడు వైఖరి ఎలా ఉంటుంది? ఒత్తులొత్తుతారా? నో. నిమురుతారా? నో. ఏం చేస్తారు మరి? దేవుడు ఏం చెప్తే చేస్తారు. రమ్మని చెప్పిన వాడు ఎలీషా, వస్తున్నారని మాత్రం కాచు కూర్చోలేదు ఎలీషా. వచ్చే వరకు కాచు కూర్చోలే. ఆయన కోసం ఏమేమో ఇక్కడ ప్రిపరేషను జరగలే. ఏం జరిగింది? అయ్యా, సిరియా దేశములో నుండి నయమాన్ అనేటువంటి ఒక ప్రవక్త గారు వచ్చారు. ఓకే, నాకు అర్థమైంది. వెళ్ళి చెప్పాయి. ఎక్కడ? యోర్దాను నదిలో 7 మారులు స్నానం చేయమను, అద్భుతంగా శుద్ధుడవుతాడని చెప్పు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి, ఏమండి మా యజమానుడు, మా అయ్యగారు మిమ్మల్ని యోర్దాను నదిలో 7 మారులు స్నానం చేసి అంటే మునిగి తేలమన్నారండి. ఏం జరిగింది? కోపం వచ్చిందండి. ఎవరికి? నయమానికి. నేనెంతటి వాడిను, కనీసం ఆ దైవజనుడు ముఖం కూడా చూపించలేదు, నా బలహీనత మీద చెయ్యి ఆడించలేదు, నా నెత్తి మీద చెయ్యలేదు, నేనెంతటి వాడను. తీరని అవమానం నాకు జరిగింది. నా వెనకతల పనులు ఉన్నారు, సహాయకులు ఉన్నారు, నా వెనకతల నా సామ్రాజ్యం నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. నా రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఈయనకి ఏమాత్రము గౌరవం దక్కలేదని చెప్పుకుంటారే, నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు. సర్రని వచ్చేసింది కోపం. వచ్చేసి నడిచేయండి రా, రథాలు తిప్పండి వెనక్కి. ఏంటి మహాప్రభు? ఏంటేంటి ఇంటికి? ఏంటేంటి ఇంటికి? అదేంటయ్యా, మరి మీకు ఇంకా స్వస్థత కలగలేదుగా? మీకు ఇంకా స్వస్థత కలగలేదుగా? స్వస్థత లేదు, ఏం లేదు నాడు. మామూలుగా జరిగిందా అవమానం? మామూలు అవమానం అంటారా ఇది? ఇన్ని సంవత్సరాలుగా సిరియా సామ్రాజ్యానికి రైట్ హ్యాండ్,
ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఏమాత్రము డిగ్రీకి భంగం కలగలే, భగ్నం అవ్వలేదు అసలు నా డిగ్రీ. ఇప్పుడు ఇక్కడ తీవ్రమైన సంతాపానికి సంబంధించిన అవమానం పొంగి పొర్లింది. నన్ను అవమానం చేశారు ఈ దేశస్తులు, నడిచేయండి వీళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేయాలి అని వెళ్ళిపోతుంటే ఒక సేవకుడు దేవుడు నిజంగా ఆ సేవకుల్లో క్రియ చేశాడండి. ఆ సేవకుడు అన్నాడు, అయ్యా నా యజమానుడా, ఆ దైవజనుడు నిన్ను ఫలానా 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 ఏమన్నా చేయమంటే చేయకుండా ఉంటావా? కానీ ఏమన్నాడు, యోర్దానులో 7 మారులు స్నానం చేయమన్నాడు, అంతే కదయ్యా. దానికే అంత కోపం ఎందుకయ్యా? స్నానం చేస్తే స్వస్థ వస్తే ఆ సేవకుడు అన్నాడు కదా, 7 మారులు స్నానం చేయండి శుద్ధుడు అయి వెళతావు కదా, శుద్ధుడు అయిపోతావు కదయ్యా, ఒక్కసారి ఆలోచించు అన్నాడు. హృదయంలో నడినెత్తికెక్కినటువంటి కోపం అరికాలకు దిగిపోయినంతగా కూలైపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడు? కూలైపోయాడు. అనుకున్నాడు మనసులో, ఇది కూడా నిజమేగా, ఇతను చెప్పింది కూడా వాస్తవమే కదా, ఏమీ జరగకుండా ఎందుకు ఊపిపోతున్నాను నేను, జరిగించుకోవాలని వచ్చాను, జరిగించుకుని వెళ్ళాలి కదా. ఈ ఊపు మనల్ని ఎక్కడికి తీసుకెళ్దా? శుద్ధమైనటువంటి శరీరం యొద్దకు నన్ను తీసుకుని వెళ్ళదు. కాబట్టి ఈ ఊపిని కాపి ఏం చేయాలి? యోర్దాను నదిలో మునగడానికి వెళ్ళాలి. రథం తిప్పి యోర్దాను నదిలో 7 మారులు స్నానం చేయగా 7వ మారు లేచేసరికి పసిపిల్లల దేహం వల్ల అతని యొక్క దేహం రూపాంతరం పొందింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సంతోషంతో ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఏమండి, దైవజనుడిని అర్థం చేసుకోకపోతే కోపం వస్తుంది. దైవజనుడుని కొంత సాత్వికంతో కొంత సహనంతో ఎందుకు మాట్లాడాడు, ఎందుకు గద్దించాడు, ఎందుకు హెచ్చరించాడు, ఎందుకు ఈ ప్రక్రియ జరిగించాడు, ఎందుకు ఇలాగ ప్రవర్తించాడు అని ఒక్క క్షణం నిలవబడి ఆలోచిస్తే దాని ఫలితార్థం ఆశీర్వాదదాయకంగా ఉంటుంది. అది కాకుండా వెంటనే సర్రన నడినెత్తికెక్కిపోయిందనుకో, మొట్టమొదటిగా నయమానికి స్వస్థత రాదు, సచ్చి వరకు కుష్ఠరోగే. అలాగే మీ జీవితాల్లో కూడా దైవజనుని అర్థం చేసుకుంటే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దైవజనుడు ప్రవర్తన, మాట, లేకపోతే గద్దింపు, లేకపోతే హెచ్చరిక, వాటన్నిటినీ మీరు పెట్టుకుని దైవజనుని విడిచి వెళ్ళిపోతే మీకు ఆశీర్వాదం అనేది కనుచూపు మేరలో కూడా కనబడదు. దీన్ని బట్టి పాయింట్ని మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ సేవకుడు ఒక అద్భుతమైనటువంటి రీతిలో తనతో చెప్పిన విధానాన్ని బట్టి తను చక్కటి నిర్ణయం తీసుకోగలిగాడు, అద్భుతంగా స్వస్థతను పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఆ కృతజ్ఞతతో ఎవరి దగ్గరికి వస్తున్నాడు? మరి ఇప్పుడు ఎలీషా మీద కోపం ఉందా? మరి అప్పుడు ఎలాగ వెళ్ళాడు? ఎండి మిరపకాయలాగా వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? టమోటా పండులాగా వస్తున్నాడు. ఎండి మిరపకాయ తినండి, టమోటా పండు తినండి, బ్లడ్ పడద్దంటారు, రక్తం బాగా పడద్దంటారు. ఇప్పుడు ఈయనకు కూడా ఏమైంది? మొత్తం ఎండిమిరపకాయ కారం అంతా పోయి టమోటాలో ఉన్నటువంటి రుచులన్నీ ముఖానికి అద్దేసుకుని అద్భుతంగా ఎలీషా దగ్గరికి వస్తున్నాడు. అద్భుతంగా, ప్రేమగా, కృతజ్ఞతగా వస్తున్నాడు. వచ్చినప్పుడు ఎలీషా ఎదుట నిలబడ్డాడు. ఇప్పుడు ఎలీషా ఆహ్వానించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, దేవతల్లో నీ దేవుడు మాత్రమే గనుడు, మరెవ్వరు కాదు. ఇదిగో అయ్యా, ఇదిగో ఈ కానుకను స్వీకరించు. ఆయన అన్నారు, నీ కానుకది నాకొద్దు, సమాధానంగా నువ్వు వెళ్ళిపో, నెమ్మది కలిగి
వెళ్ళిపో. చాలా బ్రతిమాలాడంట, బలవంతం చేసాడంట. అయినా కానీ ఆ దైవజనుడు తీసుకోవడానికి ఆయనకు మనస్సు రాలేదు. దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపించలేదు తీసుకోవడానికి. తీసుకోవద్దు అనే దేవుని ఆత్మ ప్రేరేపించింది. ఈ మాట ఏంటో చాలాసార్లు మీకు చెప్పాను నేను. హల్లెలూయా. అయితే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎలాగైతే కానుక తెచ్చాడో ఆ కానుకను మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళిపోతుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, గెహాజీ ఉన్నాడు ఎలీషా దగ్గర. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? గెహాజీ చూస్తున్నాడు. చూసి అనుకుంటున్నాడు, నా యజమానునికి నయమాను యొద్ద నుండి కానుక తీసుకోవడానికి మనస్సు లేదు, కానీ తన మనసులో అనుకుంటున్నాడు, నాకుంది మనస్సు. ఏముంది? నాకుంది మనస్సు. కంటికి కనబడుతుంది. ఏంటి? దుస్తులు కనబడుతున్నాయి, బంగారం కనబడుతుంది, ఇంకా వెండి కనబడుతుంది. నాకు కనబడుతుంది కాబట్టి ఈజీగా తీసుకొచ్చు. ఆయనకు మనసు లేదు నా యజమానుడికి, నాకు మాత్రం మనసు ఉంది. గెహాజీ, నీకు ఏ మనసు ఉండాలి? గెహాజీ, గురువుగారు మనసు ఉండొద్దు, యజమానుడు మనసు ఉండొద్దు. యజమానుడు ఏమో వద్దు అన్న కాలదనుకుంటే అయ్యయ్య అపచారం, కాలదన్నేసాడు అనవసరంగా మా యజమానుడు. ఏం చేస్తాం మరి? యజమానుడు తెలియకుండా పరిగెట్టేస్తా. ఎక్కడ? రథం వెనకాల. పరిగెత్తలేబెట్టి వాళ్ళ రథమేనట్టు పరిగెట్టేసేది, అంతకంటే ఎక్కువ పరిగెట్టి అందుకుంటా అని పరిగెత్తుకుని వెళుతున్నాడు. మామూలుగా ప్రార్థనకైతే అడుగు ఎలా పడుతుంది కొంతమంది విశ్వాసులకి, మెల్లగా వెళ్దాం, కావలేదు టైము. స్కూల్కి వెళ్ళాలంటే ఎలా పడుతుంది పిల్లలకి? అడుగు. బస్సు ఏమవుద్ది? వెళ్ళిపోయిందంటే మా డాడీ బైక్ మీద తీసుకెళ్ళాలంటే మా డాడీ వీపు చట్నీ చేసేస్తాడుగా, తీసుకెళ్ళి ఎదుగుచ్చురు గడవ. అందుకని అడిగి ఎలా పడుద్ది? మామూలుగా పడదాం కదా. అలాగే మన ఓడికి ప్రార్థనకి వెళ్దాం, సేవకి వెళ్దాం, గెహాజీ రా అంటే అడుగులు పడవు, తడబడిపోతూ ఉంటాయి. అదే దుర్నీతి వలన కలుగు బహుమానం కొరకు అంటే ఏంటి? దైవజనుడు వద్దన్నాడు. ఇతను కావాలనుకుంటున్నాడు. ఏది కావాలనుకుంటున్నాడు? దైవజనుడు ఎందుకు వద్దన్నాడు? అయ్యో మా దైవజనుడు ఎందుకో వద్దన్నాడు కాబట్టి మనకి కూడా వద్దు. ఎందుకు? ఆయన మా గురువు గారు. ఇప్పుడు ఈయన ఎందుకు కావాలనుకుంటున్నాడు? చెప్తాను ఎందుకు కావాలనుకుంటున్నాడు. అందులో మెసేజ్ ఉంటుంది, చెప్తాను జాగ్రత్త. ఇప్పుడే చెప్తాను. ఒక్కొక్క అడుగు మామూలుగా పడతలేదండి, ఇక్కడి నుంచి అక్కడికి ఒక్క అడుగు అలా వెళ్ళిపోయేటాడికి అద్భుతం ఏంటంటే రథం కంటే ఫాస్ట్గా వెళ్ళిపోయాడేమో. రథం వెనకతల పరిగెడుతున్న గెహాజీ కనబడిపోతున్నాడు. అమ్మ బాబోయ్, ఏ రేంజ్లో పరిగెట్టావు గెహాజీ! ఎన్ని టాలెంట్ కలిగినటువంటి వ్యక్తివి నువ్వు, ఎంత టాలెంట్! ఈ టాలెంట్ గురువు గారి దగ్గర గురువుని మించి శిష్యుడు అయిపోదాం అనుకున్న టాలెంట్ కాదు ఇది. గురువు గారి లాగైనా ఉండాలన్న టాలెంట్ కాదు ఇది. ఎలాంటి టాలెంట్ అంటే, గురువు గారిని పక్కన పెట్టి సైతానికి గడుకున్న అస్త్రాలన్నీ కూడా మనలో వేసుకొని అడుగులో సైతానిగాడు అడుగు జాడల్లో వెళ్ళాలనే టాలెంట్ ఇది. పరిగెట్టాడండి, రథం వెనకతల నుంచి కనబడిపోతున్నాడు. ఎవరికి? నయమానికి. నయమాని పాపం ఎలీషా మీద ఉన్నటువంటి గౌరవంతో, అవును గేటు దగ్గరికి వచ్చినాడు ఇళ్ళగా ఉన్నాడు ఏంటి, సమాచారం తెచ్చినాడు ఈయనే, ఎంత పరిగెత్తుకుని వస్తున్నాడు ఏంటి, ఆపండి. ఆపాడు, వెళ్ళాడు, ఎదుర్కొన్నాడంట. ఎవరి మీద గౌరవం నయమానికి? ఎలీషా మీద ఉన్నటువంటి గౌరవముతో ఇతడు ఎలీషా వద్ద ఉన్నటువంటి వ్యక్తి, మనిషి అని గబగబగా రథం దిగి ఆయన ఎదుర్కొన్నాడు. ఈయన ఎదుర్కొంటున్నాడు. అలా జరుగుతుంటే, ఏంటి మీరు ఇలా వచ్చారు అంటే, దైవజనుడి మీద పెట్టేసాడు నింద. ఎవరి మీద పెట్టారు? దైవజనుడి మీద ఏం పెట్టాడంటే, ఏమండి నయమాను గారు, మీరు ఇలా వెళ్ళగానే ఇలాగొచ్చేసారండి ఎఫ్రాయిము మన్యంలో నుంచి శిష్యులు. అప్పుడు మా అయ్యగారు అన్నారు, అయ్యయ్యో నయమాన్ ఇప్పుడే రథం ఎక్కి వెళ్ళిపోతుంట, ఆయన కానుకిస్తానంటే వద్దన్నాను, ఇప్పుడు వెళ్ళి ఇద్దరు వచ్చారండి, 2 జతల దుస్తులు వెండి ఇమ్మన్నారండి. అవునా, రెట్టింపు వెండి పట్టుకెళ్ళు, బట్టలు మాత్రం అడిగి ఇస్తాం అని ఇచ్చి పనోళ్ళతో పంపించారు.
ఎందుకు? ఎలీషా ఇమ్మన్నారు అన్నప్పుడు పనివాళ్లతో పంపించాడు. ఈ పనివాళ్ళు 2 సంచులతో మోసుకొని వచ్చేటప్పటికి దొంగోడికి భయం ఉంటుంది కదా, ఉంటుందా ఉండదు దొంగోడికి భయం? ఈ దొంగోడు ఏం చేశాడంటే, మీరు ఇంక వెళ్ళిపోండి, తెచ్చేస్తామండి పర్లేదు. వద్దండి బాబు, మీకు తెలుస్తులేదు, అసలు విషయం మీకు తెలియదు కదా, వెళ్ళండి. అక్కడ ఎంత డ్రామా జరిగిందో ఇంకేదో చెప్పుంటాడు. లోపల ప్రార్థనలు జరుగుతున్నాయి, డిస్టర్బెన్స్ అయిపోద్ది, ఏమవుద్ది? అందుకని ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోవాలి. నువ్వేం చేస్తావు గెహాజీ? ఎవ్వరికి కనపడకుండా దోసేసుకుని ఎక్కడికి వెళ్ళి నిలబడతాను? ఏమి ఎరగలేనోళ్ళలాగా మా యజమానుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను? నిలబడతాను. సేమ్ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఎగ్జాక్ట్గా అదే జరిగితే ఎలీషా, గెహాజీ ఎక్కడ నడుచుతివి? నేనెచ్చటికి పోలేదు. నయమాను రథము దిగి నిన్ను ఎదుర్కొనడానికి వస్తూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నయమాను విడిచినటువంటి కుష్ఠు నీ సంతతికి సర్వకాలము ఉంటుంది. శాపం అసలు గెహాజీకి ఏం తక్కువైంది? గెహాజీని అడిగితే ఏం తక్కువైంది ఏంటంటే అన్ని తక్కువైపోతుంది, అన్ని తక్కువైపోయినాయి. నీ బాధ ఏంటి గెహాజీ? అంత గొప్ప దైవజనుడు ప్రక్కలో ఉండి శాపాన్ని కొని తెచ్చుకోవడానికి కారణం ఏంటి? అంత గొప్ప దైవజనుడికి పరిచర్య చేసి దైవజనుడి యొక్క అభిషేకపు పాళ్ళు సంపాదించుకోవలసినటువంటి నీవు ఎక్కడో పరాయి దేశము నుండి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో వదిలితే ఆ కుష్ఠరోగాన్ని అంటించుకున్నావు. ఎందుకు ఇంత ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది అని అడిగితే గెహాజీ అంటాడు, ఏమీ లేదు, మా పరిస్థితి మీకు ఏం తెలుసు అసలు పాస్టర్ గారి దగ్గర? పాస్టర్ గారు ఏమి ఎప్పుడు నీతి, న్యాయం, యథార్థత, నమ్మకత్వం, పరిశుద్ధం, ఇంకిదే. ఎవరికి? పాస్టర్ గారికి. ఎవరో ఒకరు కానుక పట్టుకొస్తారు, ఆ కానుక మేము 100 మంది ఉన్నాం, ఈయన ఒకడు 101. ఎవరో కానుక తెస్తారు, ఆ కానుక ఎలా తెస్తాడు? 100 మంది ఉంటే మేము, లేదా 101 మంది ఉంటే 20 రొట్లు అంట, 100 మందికి ఎలా సరిపోతాయి? కొన్ని పళ్ళు తెస్తారు, కొన్ని మేము అంతమంది ఉంటే వీళ్ళు కొన్ని. ఇంకా వెన్నులు ఏమండి ఎంతమంది సరిపోతాయి? ఈయనేమంటాడు, అదే తినాలి మనం అంటాడు. ఇలాంటి వాళ్ళు బోళ్ళు కానుక తెస్తుంటే వద్దు అంటాడు, ఇలాంటి వాళ్ళు కానుక తెస్తుంటే వద్దు అంటాడు, అలాంటి వాళ్ళు కానుక ఎంత తెస్తుంటే మాత్రం స్వీకరిస్తాడు. అవన్నీ చూడలేకపోతున్నాను నేను. సరైన బట్టలు ఉంటాయా? సరైన తిండి ఉంటుందా? గెహాజీ ఆగాగు, సరైన తిండి ఉంటుందా అంటున్నావా? మేము చదువుకున్న వాక్యంలోని నీకు ఇంత కానుక తెచ్చిస్తే నువ్వు సమృద్ధిగా తిన్నాక మిగలలేదా? నువ్వు ఇంత కానుక తెచ్చాడు అంటున్నావు కదా, మరి సమృద్ధిగా తిన్నావు కదా, మిగిలిపోయింది కదా. మిగిలిపోయింది. ఆయన కానుక పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరలా దేవుడా దేవుడా అనేటప్పటికి మాకు నిండుతుంది. మాకు అలా నిండకూడదు, డైరెక్ట్గా కనబడిపోవాలా. ఎలాగా? ఇశ్రాయేలీలకు కూడా దేవుడు మన్నాని తిని దేవుడు దగ్గరికి వెళ్ళి దేవుడు నీళ్ళు ఇస్తే తాగి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మాంసం పెడితే తిని ఇదంతా మాకొద్దు, మాకు డైరెక్ట్ కనబడిపోవాలా. ఎలాగా? మాంసం అనగానే అలా, నీళ్ళు అలా, ఇంకా ఏదైనా కూడా మా కంటికి అలా కనబడిపోయి ప్రాసెస్ అంతా మాకు ఇష్టం ఉండదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కనబడకూడదు. తర్వాత ఏమో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాక అది ఆశీర్వదింపబడిన తర్వాత అది అందరికీ పంచిపెట్టి ఇదంతా ఎందుకు? ఒక్కసారిగా మాకు కనబడిపోవాలంతే. గెహాజీ అలాంటోడు. దేవుడును బట్టి, దేవుని క్రమాన్ని బట్టి, దేవుని వాక్య పరిధిని బట్టి దైవజనుడు నడుస్తూ దైవజనుడు వద్ద ఉన్నటువంటి సేవకుల్ని నడిపిస్తుంటే
ఈ సేవకుడు అనబడేటువంటి గెహాజీకి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. మరి ఇంకేది ఇష్టం నీకు? నాకు ఆ కంటికి కనబడిపోవాలి. కంటికి మరి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనిది ఉందనడానికి రుజువని దేవుని వాక్యం రాయబడి ఉంది కదా. నువ్వు విశ్వాసంతో చూడొచ్చు కదా. అదే విశ్వాసముతో నీ దైవజనుడు ఇంతవరకు నిన్ను పెంచలేదా? ఆ దైవజనుడు యొక్క హస్తాల్లో నువ్వు కూడా ఉంటే, ఆయన పరిధిలో కష్టమైన ఇష్టముగా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే, రేపటి దినాన ఎలీషా తరువాత నీవే గొప్ప ప్రవక్త అయిపోవా? అదంతా నాకు అనవసరం అండి బాబు, ఎప్పుడో జరిగింది. అంత ఆత్మీయంగా ఉండి అంత అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో కాచుకుని కూర్చొని అలా 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 ఎదురు చూసి అంత కష్టపడి అంతగా 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 దేవుని దగ్గర ఉండగలిగేటువంటి ఓర్పు కానీ సహనం కానీ నాకు లేదు. నాకు కంటికి కనబడాలి, నా ఒడిలోనికి వచ్చి పడాలి. అది బట్ట అయినా, అది తిండైనా, అది ఆహారమైనా, శరీర సంబంధమైనది ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళి కనిపెట్టి 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 ఆయన ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూపులు చూచి నాదా నాదా నువ్వు ఇవ్వగలవని నిరీక్షణతో ప్రార్థన చేసి నిరీక్షణతో కనిపెడుతూ కనిపెడుతూ పొందుకోవడం అనేది నాకు చాలా కష్టం. నాకు ఎలా ఉండాలంటే ఇలా దర్శనం రాగానే ఇలా జరిగిపోవాలి. నాకు ఎలా ఉండాలంటే ఇలా ప్రవచనం రాగానే మరుక్షణం అలా కనబడిపోవాలా. మీ అమ్మాయి ఇప్పుడు పుట్టగానే రేపొద్దున్న పెద్దదైపోయి ఎల్లుండు పెళ్ళైపోయి అవతల ఎల్లుండు కొడుకే మళ్ళీని పుట్టేసి వాడికి పంచి కట్టేసేసి వాడికి పెళ్లి చేసేసి వాడి పిల్లల్ని ఎత్తుకుంటావా నువ్వు? మరి కనబడిపోవాలంటావు కదా. మీ అమ్మాయికి పెళ్లి చేసావు, గర్భం వచ్చింది, గర్భంలో కనబడిపోతున్నాడు బొడ్డోడు నీకు. కొంతమంది అండి కనిపెట్టుకోలేరు, కంగారు పడిపోతూ ఉంటారు, కాళ్ళు తొక్కేసుకుంటూ ఉంటారు. అవుతుందండి, జరుగుతుందండి. నీకు జరిగేదానికి నేను కనిపెట్టాలి నీకోసం. ప్రతిదానికి నిర్ణయకాలం ఉందే. గెహాజీ నిజంగా దైవజనుడు యొక్క క్రమములు నడుచుంటే దైవజనుడు తర్వాత అంతటి అద్భుతమైనటువంటి ప్రవక్తగా ఎదుగుదుడు కదా. ఎందుకు శరీరమైన దాని కొరకు ఎగబడిపోయాడు? ఎందుకు కంటికి కనబడేదాన్ని మాత్రమే కోరుకున్నాడు? కంటికి కనబడని అదృశ్యమైన ఆత్మ సంబంధమైన పైనున్న వాటికి ఆస్కారముగా అక్షయమైనవి ఎన్నో నీ కంటికి కనబడట్లేదు కానీ అదృశ్యంగా ఉన్నాయి. నీకు కంటికి కనబడే 2 దుస్తులు బట్టల కోసం రథం వెనకతల పరిగెత్తి అక్షయమైన దాన్ని, శాశ్వతమైన దాన్ని, ఆ వాస్తవమైన జీవం కొరకు సంపాదించుకోగలిగేటువంటి అక్షయ సంపాదన ధన నిధినంతటిని కాలదన్నుకొని శరీర సంబంధమైన ఆఫ్టర్ ఆల్ 2 జతల బట్టల కొరకు నీ బుద్ధి గడ్డి తిని ఆత్మ సంబంధమైనటువంటి మహాసంద్రముతో సంబంధము అయినటువంటి అద్భుతమైన ధనాగారం అనబడేటువంటి నిధిని కాలదన్నుకొని ఒక 6 నెలలు వేసుకుంటే చిరుగుపోయే 2 జతల వస్త్రం కోసం నువ్వు దైవజనుడిని విడిచి, దైవజనుడి యొక్క సంకల్పాన్ని విడిచి, దైవజనుడు ఏం బోధిస్తున్నాడో మరిచి, ఏ పరిధిలో ఉండాలో అన్నిటినీ గాలికి వదిలేసి నీవు కనబడిన దాన్ని కోరుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొద్ద నుండి శాపం వస్తుంది. ఆ 2 వస్త్రాలతోటి బతికేడు జీవితం అంతా. ఆ వెండితోటే 2 మనుగులు వెండి అడిగాడు, 4 అంతలు ఇచ్చాడు. 2 తులాల వెండి అడిగాడు, 4 తులాలు ఇచ్చాడు. 2 జతల బట్టలు అడిగాడు, ఇచ్చాడు. బ్రతికేశాడా? అది ధరించుకోక ముందే, ఆ శరీర సంబంధమైన దాన్ని అనుభవించక ముందే దేవుని యొద్ద నుండి కోపము శాపమై అతని సర్వ దేహాన్ని కుష్టుగా పట్టింది. శాపం వచ్చింది, దీవెనేమి రాలే, ఆశీర్వాదం వచ్చింది. ఈ రోజున చాలామంది గెహాజు వంటి దౌర్భాగ్యపు దశకు దిగజారిపోయి ఆత్మ సంబంధంగా దేవుడు సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన మేళ్ళు, ఆత్మ సంబంధమైన ఉపకారాలు, ఆధ్యాత్మికమైనటువంటి ధనాగారమును కాలదన్నుకుని
శరీర సంబంధమైన ఆఫ్ట్రల్ కొరకు ప్రోకులాడి, ఆత్మ సంబంధమైన వాటితో పాటు శరీర సంబంధమైనది నీ ఊహకు మించి దేవుడిస్తాడు అనేటువంటి వాక్యాన్ని, వాగ్దానాలను కాలదన్నుకొని శరీర సంబంధంగా కంటికి కనబడే దానికి ఆకర్షితులై ఆకర్షణీయమైనటువంటి శరీర సంబంధమైన వాటి కోసము అక్షయమైన దేవునికి సంబంధించిన పర సంబంధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను కోల్పోతున్న దౌర్భాగ్యులు, కోకొల్లలు. అదేనా శరీర సంబంధంగా సైతానుగాడు సర్పములో నుండి మాట్లాడుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడినదై హవ్వ శరీర సంబంధమైనటువంటి తినకూడదని చెప్పినటువంటి ఆ పళ్ళు తిని ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కోల్పోయి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడి ఏదోను తోటలో నుండి నెట్టివేయబడ్డారు. ఈ రోజున ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి గెహాజీ జీవితము కూడా శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడి దేవుని యొక్క పక్షముగా ఉన్నటువంటి దైవజనుడి యొక్క సముఖములో నుండి ఏమయ్యాడు? బయటికి వెళ్ళెను అని రాయబడింది. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటిండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషు ఎదుట నుండి బయటకు వెళ్ళెను. అక్కడ ఆదాము హవ్వలు తోట నుండి బయటికి వెళ్ళారు. ఈ రోజున దేవుని బిడ్డలు అనబడినటువంటి విశ్వాసులైనను దైవజనులైనను దేవుని సంకల్పము నుండి బయటకు వెళ్ళిరి, దేవుని ప్రణాళికలో నుండి బయటకు వెళ్ళిరి, దేవుని ఉద్దేశాలలో నుండి బయటకు వెళ్ళిరి, దేవుని ఊహలలో నుండి బయటకు వెళ్ళిరి, దేవుని యొక్క చిత్తమంతటిలో నుండి బయటికి వెళ్ళిరి. ఏం సాధించావు? ఏం సాధించగలవు? సాధించడానికంటూ ఏది ఉండదు. ఎలా ఉండాల్సినటువంటి వారు దేవుని యొక్క ప్రజలు, విశ్వాసులైన దైవజనులైన సమస్తమునకు హక్కుదారుడైనటువంటి దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే ఆత్మ సంబంధమైన దానికి శరీర సంబంధమైన దానికి ఏమాత్రము కొదువే ఉండదు. కానీ శరీర సంబంధమైనటువంటి క్షణికమైనటువంటి వాటి కొరకు ప్రేరేపితులమై ఆత్మ సంబంధమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి వాటిని కాలదన్నుకుంటూ అజ్ఞాన దశకు దిగజారిపోతున్నటువంటి క్రైస్తవులు నేటి దినాన కోకొల్లలుగా ఉన్నారు. గెహాజీ చూడండి, ఏలియా దగ్గర ఎలీషా నమ్మకంగా ఉండగలిగాడు, నమ్మకమైనటువంటి పరిచర్య చేయగలిగాడు. నెక్స్ట్ ఏలియా స్థానములో దేవాది దేవుడు ఎలీషాను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకుంటే ఆ నాయకత్వంలో దేవాది దేవుడు పక్షముగా నిలబడినటువంటి యెహోషువ మోషే ఎదుట యథార్థంగా పరిచర్య చేయగలిగాడు. నెక్స్ట్ దేవుని యొక్క కనుసైగలు అదే యెహోషువ దేవుడు యొక్క కృపను బట్టి మోషే స్థానములో ఇశ్రాయేలుల సర్వ జనాంగాన్ని నడిపించగలిగేటువంటి అత్యున్నతమైనటువంటి నాయకుడిగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. సమూయేలు అనబడినటువంటి వాడు తన బాల్య దశ నుండి కూడా ఏలి అనబడేటువంటి దైవజనుడి ఎదుట నమ్మకంగా ఉండడం నేర్చుకోగలిగాడు. తర్వాత తన ఊహకు మించి దేవాది దేవుడు ఏలి స్థానములో గొప్ప యాజకుడిగా సమూయేలును నిలబెట్టగలిగాడు. ఇప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ నమ్మకస్తుడిగా ఉంటే ఎలీషా స్థానములో దేవుడు గెహాజీని నిలబెడుదుడు అనేది అక్షర సత్యం. కానీ ఎందుకు గెహాజీ పతనమైపోయాడు? ఎందుకు గెహాజీ దేవుని యొక్క కనుసైగల్లో నుండి తప్పిపోయాడు? దేవుని చిత్తములో నుండి, పరిధిలో నుండి, ఊహల్లో నుండి, ఉద్దేశాలలో నుండి తప్పిపోయి దినాన యుగాంతమందున మనకు దృష్టాంతంగా బుద్ధి కలగడానికి హెచ్చరికగా నిలబడిపోయాడు. ఇతని యొక్క జీవితం అలాగ అయిపోయినందుకు కాదు, కానీ అతని జీవితాన్ని మన ముందుంచి మనకి హెచ్చరికను అనుగ్రహిస్తున్న దేవాది దేవునికి మన సాష్టాంగ నమస్కారం చేయుదుముగాక. మన జీవితంలో గెహాజీని మన ముందు నిలుపుకొని గెహాజీ వంటి వారము కాకుందుముగాక. మన అనుదిన ప్రార్థనలో దేవదేవుని ఎదుట ప్రభువా దృష్టాంతముగా నిలిపినటువంటి వారి జీవితాలలో హెచ్చరికలను మేము ఏం చేయాలి? మా జీవితాలలో అన్వయించుకుంటూ భయపడుతూ నీ సన్నిధిలో అట్టి దుస్థితికి దూరమైపోవడానికి మీ కృప మాకు సమృద్ధిగా ప్రసాదించండి అని అనుదినము దేవుని యొక్క సన్నిధిలో అంగలార్చగలగాలి. ఎలీషా దగ్గర ఉంటూ అంత గొప్ప దైవజనుడి దగ్గర, అంత గొప్ప అభిషక్తుడి దగ్గర, దేవుడిని చూస్తున్న వాడి దగ్గర, దేవుడే సర్వం అనుకున్న వాడి దగ్గర ఉంటూ నేర్చుకున్నది ఏంటండి గెహాజీ?
ఉన్నది దైవజనుడి దగ్గరే, ఉన్నది పరిశుద్ధుడి దగ్గరే బుద్ధిగడ్డి తిని ప్రవర్తించాడు. నిజముగా ఎలీషా తర్వాత స్థానములో ప్రవక్తగా ఉండాల్సినటువంటి వాడు అధోగతి పాలు అయిపోయి కుష్ఠు రోగాన్ని తెచ్చుకొని దౌర్భాగ్య దశకు దిగజారిపోయి ఏ ఒక్కరికి కూడా మాదిరిని చూపకుండా, ఏ ఒక్కరి హృదయంలో చిరస్మరణీయుడిగా నిలబడిపోకుండా, ఏ ఒక్కరితోనూ మంచి అనిపించుకోకుండా సుదూరంగా దేవుని నుండి దైవజనుల నుండి పారిపోయేటువంటి దుస్థితి ఎందుకు దాపరించింది? కంటికి కనబడేటువంటివి అతనిని ఆకర్షించాయి. అదృశ్యముగా ఉన్న దేవుని వాగ్దానాలలో అదృశ్యముగా దాగి ఉన్నదాన్ని నీవు ఆకర్షించాలి. దేవుడు ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తే ఆ ప్రవచనం మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ఆ ప్రవచనంలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని నీవు అనుభవించు నిమిత్తము వాటి కొరకు నీవు నిరీక్షిస్తూ బ్రతకగలగాలి. దానిని పొందుకునేంత వరకు కంకణబద్ధుడవై నా దేవుని ఎదుట నా దేవుడిచ్చే అక్షయమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే క్షయమైనటువంటి శరీరంలో ఉన్నాను కనుక శరీరాన్ని జయించుకోగలగాలి. కంటి వలన అభ్యంతరాలు కలిగితే, చేతి వలన అభ్యంతరాలు కలిగితే, కాలు వలన అభ్యంతరాలు కలిగితే మన శరీరాన్ని మనం అణుచుకొని లోపరుచుకొని వశపరుచుకొని వెనక్కి లాగగలిగేటువంటి పరిస్థితిని దేవుని యొక్క వాక్యము నొక్కి ఒక్కానించి మనకు ప్రబోధిస్తుంది. ఎందుకంటే వినడానికి మాత్రం కాదు, విన్న వాక్యపు లోతుల్లో విన్న వాక్యాన్ని బట్టి హృదయాంతరంగాలలో ముద్రించుకొని దేవుని వాక్యమును మన జీవితంలో అన్వయించుకొని నిమిత్తము సాధకము చేయడానికి సాధన చేయగలగాలి. సాధన చేయకపోతే కుదరదు. మన జీవితంలో అప్లై అయిపోవు. మనకి శత్రువు అనబడినటువంటి సాతాను ఉన్నాడు, ప్రథమ శత్రువు అనబడేటువంటి శరీరము ఉంది. ఈ శరీరము సైతాను గడు ఎప్పుడూ కూడా ప్రియులుగా ఉంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరికొకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు. అందుకే చూడండి, శరీరం ఎప్పుడూ కూడా ఎలా ప్రేరేపిస్తుంది మనల్ని? దేవుని వాక్యం నెరవేర్చాలి అని ఆత్మ ప్రేరేపిస్తే నెరవేర్చాలి. శరీరం మాత్రం నెరవేర్దువు, ఏమంత అర్జెంటు, ఇంకా టైం ఉంది, వయసు ఏమైపోయిందా, చేయాల్సిన చేయి, పిల్లలు వస్తారు ఉండవా, అవి మాత్రం గుర్తు చేసేద్దు. ముందు భర్తకు పెట్టుకోవద్దు, బిడ్డలకు పెట్టుకోవద్దు. నువ్వు నిజంగా పెట్టుకోవాలంటే తొందరగా చేసుకో ప్రార్థన, పెట్టుకుంది. కానీ మన శరీరం ఎప్పుడు కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకే అంత మహాభక్తుడు అనబడినటువంటి వాడు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుణ్ణైపోతానేమో అని నా శరీరాన్ని లోపరుచుకుని వశపరుచుకుంటున్నాను. ఎందుకు? ఈ శరీరం ప్రమాదంలో పడేద్ది. అది నాన్న అభిషక్తుడైన దావీదుని ప్రమాదంలో పడేసింది శరీరమే. అభిషక్తుడైనటువంటి దావీదులో ఉన్నటువంటి అభిషేకం పోయి దురాత్మచ్చి అర్పించడానికి కారణమైంది శరీరమే. ఏలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీని శరీర సంబంధమైన వాటి కొరకు ప్రేరేపించింది శరీరమే. ఈ శరీరాన్ని నమ్ముకుంటే మాత్రం మనకి ఎప్పుడు జయింగలగదు. శరీరం చెప్పినట్టు వింటే మాత్రం ఇప్పుడు మనకి జయింగలదు. ఉపవాస ప్రార్థన, ఒంట్లో బాగాలేదు, అప్పటి వరకు నీకు ఏం ఉండదు. కానీ ఉపవాస ప్రార్థన వచ్చిన శరీరము ఎంత స్నేహితురాలైపోద్దో మనకి. ఆత్మ అంటుంది ఎంత బలహీనులుగా దేవుడి దగ్గరికి వెళితే అంత బలం ఇస్తాడు దేవుడు. ఆత్మ అంటుందన్నమాట, నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుడు అన్నాడు పౌలు. మనం బలవంతులం కాదా? పౌలు దేవుడు మనవడు కాదా? ఆత్మ అంటుంది పౌలు దేవుడు మనవడే కానీ వస్తుందంటవా స్వస్థత? నిజంగా బలపరుతాడంటావా దేవుడు? అప్పుడే వచ్చేసింది అవిశ్వాసం. నువ్వేం బలపడతావు? ఇంకా ఎదురొడ్డి నిలబడితేనే నిలబెడతాడు. నువ్వు మంచం మీద మళ్ళించే పరిస్థితి వస్తే లిగిసిపోయి వచ్చాయి అని కాదు నేను అనేది. నువ్వు మసలగలిగే పరిస్థితి వచ్చినప్పుడు నీ పిల్లలకు అన్నీ చేసుకుని వండి వడ్డించుకొని పిల్లలకు పెట్టుకొని స్కూల్కి పంపించి, భర్తని ఆఫీసుకి పంపించి, లేకపోతే ఎక్కడికో పంపించి, నువ్వు మాత్రం అన్నీ చేసేసుకోక అమ్మయ్య నా బాధ్యత వదిలిపోయి పడుకుందామా? ఉపవాస ప్రార్థనకి ఏం వెళ్తాం? ఎంతవరకు కలిసిపోయింటే ఓహో పిల్లలకు చేసినప్పుడు అలక రాలేదమ్మా నీకు, భర్త గారికి చేసినప్పుడు అలక రాదు. ఇంట్లో గత్తరగా ఉందని చీపురెట్టుకు తుడిసేసి చేటలు ఎత్తేసి పెంట మీద పారబోసి
వచ్చి కూర్చుంటే అలక రాదు. అయ్యో బాగోలేదు కొంచెం టీ పెట్టుకుందాం అనుకోవడానికి కూడా అలక రాదు. నీరసం వచ్చేస్తుంది, ఎంత నీరసం వచ్చేస్తుందో టిఫిన్ చేసేద్దాం అని అనుకోవడానికి కూడా అలక రాదు. కానీ ప్రార్థనకి వెళదాం అనడానికి అలక వస్తుంది. ప్రార్థనకు వచ్చి ఏం పని చేస్తావు నువ్వు చెప్పిన? ఇక్కడ ఏమన్నా అంట్లు తోముతావా? ఇక్కడ ఏమన్నా టిఫిన్లు చేస్తావా? చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటే దైవజనులు నిన్ను పాటల్లోకి నడిపిస్తుంటే, ఆరాధనలోకి నడిపిస్తుంటే, వాక్యం చెప్తుంటే బాసి పట్టం వేసి కూర్చోవడమే కదా నువ్వు చేసేది. అవసరమైతే చేతులు కట్టుకునేగా చేసేది. నువ్వేమైనా ఇక్కడ చక్రాలు సాధించేస్తావా? చేసేది ఏం లేదు, కూర్చోవడమే. అక్కడ అలా పడుకుంటావేమో, ఇక్కడ రిలాక్స్గా కూర్చుంటావు. ఈ లోపు దేవుడు నిన్ను బలపరుస్తాడు. నిన్ను చూచిన దేవుడు, నీ ఆశను చూచిన దేవుడు నీ ఆశను అడియాస చేయడానికి ఆయన నమ్మకమైన వాడే తప్ప నమ్మదగని వాడు కాదు, నమ్మదగినవాడు. నిన్ను చూచాడు, నీ ఆశను చూచాడు, ఆకాంక్షను చూచాడు. కాబట్టి నీ ఆశతో ఒక్క అడుగును వేస్తే నీ వెనకతలుండి 100 అడుగులు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడు కూడా మనం దేవుని పక్షపు వారముగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకు? మన దగ్గర వాక్యం ఉంది. ఏ సందర్భానికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యముతో మన ఆత్మ మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆత్మ ద్వారా శరీర కార్యాలను మనం చంపే అనుభవంలో ఉండగలగాలి. శరీరం మనతో మాట్లాడుతుంది అనుకో, నోరు ముయ్యం కలగా ఏమనాలి? శరీరం మనతో మాట్లాడుతుంటే ఏమనాలి? నోరు ముయ్. ఆత్మ మాట్లాడుతుంటే భయం లేదు నీకు? శరీరమా? ఆత్మ గొప్పదా శరీరం గొప్పదా? ఆత్మ సంబంధంగా దైవికమైన ఆత్మ మాట్లాడుతుంటే నువ్వేంటి అసలు ఏం చేయాలి? నోరు ముయించాలి. ముయించాలంటే అర్థం ఏంటి? అది ఏం చెప్పిందో దాని రివర్స్లో నిలబడిపోవాలి. ఎలాగో అలా వచ్చేయాలి. దేవుడు బలపరుస్తాడు. ఆదివారం సాక్ష్యం చెప్తావు, హల్లెలూయా. ఆ సాక్ష్యం ఎంతోమందిని బలపరుస్తుంది. అది నువ్వు ఆదివారం చెప్పిన సాక్ష్యం అని అనుకుంటావు. నెక్స్ట్ మరొక అమ్మగారికి అదే సిచ్యువేషన్ వస్తుంది. అప్పుడు ఈ అమ్మగారు చెప్పిన సాక్ష్యం, నాకు ఇదే సిచ్యువేషన్ వచ్చింది, ఆమెకి అదే సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్లో ఆమె జయించింది, అద్భుతం పొందుకుంది. ముందు మీరు ఏమనుకుంటారు తెలుసా? హాస్పిటల్కి వెళ్ళే పని తప్పుతుంది ముందు అనుకోండి, పర్లేదు మంచిదే కదా. వాడేమో ఇంత చీటీ అంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నిలబడ్డమే, చీటి దగ్గర నిలబడ్డం, డాక్టర్ దగ్గర నిలబడ్డం, ట్యాబ్లెట్ దగ్గర నిలబడ్డం, మళ్ళీ వచ్చేంత వరకు మనకు పోరాటం. ఎందుకు ఆరాటం? చక్కగా దేవుని దగ్గరికి వస్తే సంపూర్ణ సంతోషం ఉంది. మన పాట పాడుకున్నాం కదా, ఏమని పాడుకున్నాం? నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగేను. ఆయన సన్నిధిలో ఒక్క క్షణం గడిపితే హృదయం పొంగుతుందంట. ఈ రోజున ఎన్ని పరిస్థితుల్లో ఎందుకు దేవుడి దగ్గర రాగలిగారు మీరు? మీ హృదయం పొంగే అనుభవంలో మీరు ఉన్నారు కాబట్టి, ఆ అనుభవాన్ని కాలదనుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా దేవుని యొక్క సముఖములో నిలబడి చూపగలిగారు. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అదృశ్యముగా కనబడనటువంటి వాటిని దృశ్యములుగా ఆత్మీయ నేత్రాలతో మనం చూడగలగాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మకు సంబంధించిన వాడు. మన దేవుడు అదృశ్యుడు. ఇక్కడ మన దేవుడు ఉన్నాడా లేడా? వాక్యాన్ని బట్టి మీరు చెప్పండి. ఇప్పుడు చూడండి ఏం పొందుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరైతే 2 3 కూడా ఆయన నామాన్ని ఏకీవిస్తారో అక్కడ ఆయన ఉన్నాడు. కనబడుతున్నాడా? కనబడుతున్నాడా మీకు? కానీ ఉన్నారా లేదా? మరి ఆయన వాగ్దానం ఇస్తే వాగ్దాన నెరవేర్పులో ఆయన ఉన్నాడు.
ఆ నెరవేర్పు నువ్వు సంతరించుకోగలుగుతున్నావు. అది నీకు దృశ్యం కాబోతుంది. అంతవరకు అదృశ్యంగా కనబడద్దంతే. ఆయన వాగ్దానం ఇచ్చాడంటేనే అక్కడ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ప్రవచించాడంటేనే అక్కడ జరిగింది. నువ్వు విశ్వసించకపోవుట వలన నీవు ఏది పొందుకోలేకపోతున్నావు. విశ్వసిస్తేనే ఏదైనా పొందుకుంటాం. మనతో మాట్లాడిన వాడు మనిషి కాదు. మనిషి మాట అయితే వదిలేయండి. నీతో మాట్లాడినవాడు నిజంగా దేవుడైతే ఆ మాట మీద ఆశ పెట్టుకుని బ్రతకండి. కంటికి కనబడేదాన్ని కాదు, కంటికి కనబడనటువంటి అతీతమైనటువంటి అద్భుతాన్ని చూస్తూ ఉండండి. మీ ఒడిలో పడేటువంటి నిర్ణయ కాలంలో దేవుడు మీకు దృశ్యపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా జరగట్లేదేంటి, అవ్వట్లేదేంటి అని అనడం కంటే, మనము దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నామా, దేవుడు మనల్ని తొంగి చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా మనం ఉండగలుగుతున్నామా, అన్ని విషయాలలో మనం దేవుని వాక్యం అంగీకరించేలా ఉన్నామా, దేవుడు మనల్ని రైట్ అనేటువంటి టిక్ చేస్తున్నాడా, రాంగ్ అనేటువంటి టిక్ చేస్తున్నాడా, మనకు ప్లస్లు పడుతున్నాయా, మనకు మైనస్లు పడుతున్నాయా, మనకి చివాట్లు పడుతున్నాయా, మనకి ప్రశంసలు పడుతున్నాయా, మనల్ని దేవుడు అన్ని విషయాల్లో కూడా నేను నీకు తోడై ఉన్నాననే మాట్లాడుతున్నాడా, జాగ్రత్త సుమా అని మాట్లాడుతున్నాడా? దీన్ని మనం అన్వయించుకుంటే మన బ్రతికేంటో మనకి, మనం అర్హులమో కాదో మనకి, మనం అందుకోగలమో లేదో మనకి, లేదా అందని ద్రాక్షల్లా మిగిలిపోతాయో మనకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, ఎలీషా జీవితం, గెహాజీ జీవితంలో నుంచి, నా సేవకులైనటువంటి ప్రవక్తలకు నేను సంకల్పించిన దానిని నేను బయలుపరచక మానను. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా ఎవరి సేవకుడు? దేవుని యొక్క నిజమైన సేవకుడు. ఆయన సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా మానేడా? మానలేదు. ఈ రోజున మనకు అది గొప్ప వర్తమానమైంది. ఆయన ఏం సంకల్పించాడు? ఈ రోజున వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. గెహాజీ లాగా కానీ నీ బ్రతుకుంటే, గెహాజీ లాగా కానీ నీ శరీర సంబంధమైనటువంటి దృష్టి ఉంటే, గెహాజీ లాగా నీకు కనబడే దాన్నే కోరుకుంటే, కనబడనటువంటి అదృశ్యమైనవి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దాన్ని నీవు ఎంత మాత్రం తాకలేవని మాట్లాడుతున్నాడు. ఏం సంకల్పించాడు? దేవుని యొక్క కోపమే శాపముగా గెహాజీ మీదకు వచ్చింది అని దేవుడు సంకల్పించి దాన్ని ఎవరికి బయలుపరిచాడు? ఎలీషాకు బయలుపరిచాడు. ఈరోజు సార్వత్రిక సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. గెహాజీ అనుభవాల్లో ఒకవేళ ఉన్నారేమో, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ఉండాల్సినటువంటి గెహాజీ ఎలా ఉన్నాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండాల్సినోడు ఎలా ఉన్నాడు, ఉండాల్సిన విధంగా ఉంటే ఏమి జరిగేది, ఉండకూడని విధానములో ఉన్నాడు కాబట్టి ఏం జరిగింది? ఇదే మనకు సంకేతం. మనం అతీతులం కాదు. మీకు గొప్ప గొప్ప దైవ సేవకులు ఉండొచ్చు, అద్భుతమైనటువంటి ఉపదేశకులు మీకు ఉండొచ్చు, కానీ మీరు దేని మీద ఆశ పెట్టుకున్నారు, దేనిని కావాలనుకుంటున్నారు? కనబడేటువంటి దానన్నా, కనబడనటువంటి దేవుని వాగ్దానన్నా? కానీ గెహాజీ కనబడనటువంటి దేవుడిచ్చేటువంటి అతీతమైన ఆత్మ సంబంధమైన దాన్ని కావాలనుకోలే. కనబడేటువంటి, కంటికి కనబడే 2 జతల బట్టల కొరకు రథం వెనకతలు ఏమయ్యాడు? పరిగెత్తాడు. ఏం దక్కింది? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా నేను, నా సేవకులకు బయలుపరచకుండా నేను మానను. ఏం బయలుపరిచాడు? కీడు బయలుపరిచాడు. ఎవరికే? తన దగ్గర ఉన్నవాడే, తనను చూసుకుంటూ బ్రతకాల్సిన వాడే, తన నైజాన్ని అలవరుచుకోవలసిన వాడే ఏం చేశాడు? అలవరుచుకోలేదు. తద్వారా దేవుని యొద్ద నుండి దైవజనుడు ద్వారా కఠినమైన మాటలు వచ్చాయి. చూడండి, దేవుడు దైవజనుడు, నిజమైన దైవజనుడు ఒకేలా పని చేస్తాడని చెప్పాను. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా ఏమన్నాడు? గెహాజీ ఎక్కడ నుండి వచ్చితివి అన్నాడా లేదా? అక్కడ దేవుడు ఏమన్నాడు? కయీను, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు? ఇంకొక సందర్భంలో ఆదామా నీవెక్కడున్నావు?
ఇక్కడ దైవజనుడు ఏమంటున్నాడు? గెహాజీ ఎక్కడి నుండి వచ్చితివి? సమస్యకు కారణమైన దాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు గ్రహించుకుంటాడని. కానీ గ్రహింపగలిగిందా? ఇందులో దాగి ఉన్నటువంటి సత్యం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దేవుని యొక్క కోపం అనే శాపానికి గురైపోతాడు. ఇక్కడ జరిగిన సందర్భం కూడా గెహాజీ దేవుని యొక్క కోపం అనబడేటువంటి దేనికి గురైపోయాడు? కుష్ఠరోగానికి గురైపోయాడు. మూడవగా నిజమైనటువంటి దైవజనుడు దేవుడు చెప్పినటువంటి మాటను ముక్కుసూటిగా మాట్లాడతాడు. ఇక్కడ గెహాజీ ఎలీషా యొక్క సేవకుడే, అంటిపెట్టుకుని ఉన్నవాడే, ప్రతి క్షణము కూడా ఎలీషాకు చేదోడు వాదోడుగా ఉన్నవాడే, సహాయకుడిగా ఉన్నవాడే. అయినంత మాత్రాన అతన్ని కమ్ముకున్నాడా? అతను కప్పుకున్నాడా? గెహాజీ నాకు చాలా అనుకూలంగా ఉన్నావయ్యా, నేను కూడా నీకు అనుకూలంగా ఉంటాను ఏమన్నే అన్నాడా? నువ్వు నేను ఒకటే, మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు. నువ్వు వెళ్ళిపోతే నాకెలాగా, ఏంటి పరిచర్య అనుకున్నాడా? నువ్వు పోతే నీ స్థానములో వేరొకటి పెట్ట సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. అనుకుని నువ్వు కరెక్ట్గా ఉండు, పర్ఫెక్ట్గా ఉండు అన్నట్టుగా కఠినమైన మాటలు మాట్లాడాడు. దేవుడు కయ్యూనుతో కఠినమైన మాటలు మాట్లాడాడా లేదా? ఆదాముతో కఠినమైన మాటలు మాట్లాడాడా లేదా? సమూయేలు సౌలుతో కఠినమైన మాటలు మాట్లాడాడు లేదా? ఇప్పుడు ఎలీషా గెహాజీతో కఠినమైన మాటలు మాట్లాడాడు లేదా? అహియ ప్రవక్త అంటున్నాడు, యెరోబాము భార్య రా, కఠినమైన మాటలు వినిపించమని నాకు ఆజ్ఞ అయింది. ఇప్పుడు కఠినమైన మాటలు వినిపించమని ఎలీషాకి ఏమైంది? ఆజ్ఞ అయింది. ఏ కోణములోనైనా దేవుని వాక్యం సత్యం, ఆయన వాక్య సారాంశము సత్యం. ఇక్కడ చూడండి, దైవజనుడి యొక్క నైజం, దైవజనుడి యొక్క వైఖరి, దైవజనుడి యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు ఏ మాట అయితే ఆజ్ఞాపించమంటాడో ముక్కుసూటిగా నిర్భయంగా అక్కడ నిలుచున్నవారు మనకు ఆప్తులా, అక్కడ నిలుచున్నవారు మనకు దోస్తులా కాదు, అక్కడ ఎవ్వరు నిలబడినప్పటికీ దేవుడి యొక్క మాటను సుస్పష్టంగా ఏం చేస్తాడు? ప్రకటిస్తాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు గెహాజీ కనికరం పొందలేకపోయాడు. దేవుని వద్ద నుండి కోపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇన్ని సందర్భాలు ఈ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడాడు. నిజమైనటువంటి దైవజనుడు యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? నిజముగా దేవుని బిడ్డలమైనటువంటి మనము శరీర సంబంధమైన కంటికి కనబడే వాటి మీద ఆశ పెట్టుకోవాలా? కంటికి కనబడని దేవుని వాక్కు మీద, వాగ్దానం మీద, ప్రవచనం మీద, దర్శనం మీద, దేవుని ప్రత్యక్షతల మీద ఆశ పెట్టుకోవాలా అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. దేని మీద ఆశ పెట్టుకుంటే మనం ఆశీర్వాదదాయకంగా ఉంటాము, దేని మీద ఆశ పెట్టుకుంటే మన పతనానికి దిగిపోతాం అనే విషయాన్ని దేవుడు మాట్లాడాడు. మన జీవితంలో దేవుడు మనతో సుస్పష్టంగా నొక్కి ఒక్కడించి మాట్లాడుతున్నట్టుగా హెచ్చరికగా ఉన్నటువంటి గెహాజీ వలె, కయీను వలె, ఆదాము వలె ఎవరి మీద పెట్టుకోకూడదని, కప్పుకోకూడదని, అతిక్రమములు దాచిపెట్టుకోకూడదని, అతిక్రమములు దాచిపెట్టాడు వర్ధిల్లడని, ఒప్పుకొని విడిచిపెట్టాడు కనికరం పొందుతాడని దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన సేవకులకు అతడు సంకల్పించిన దేనిని కూడా బయలుపరచక మానునని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఎంతవరకు మనం ఎన్నో వాక్యాలు ధ్యానం చేసుకున్నాం. అన్ని కోణాలు ఈ వాక్య సందర్భములో దేవుడు ఏం చేశాడండి? ఇమిడ్చి ఉంచాడు. మరి మన దేవుడు ఎంత సత్యం అన్నప్పుడు, మన దేవుడు వాక్యములో నుండి ఆయన రుజువుపరుస్తున్నప్పుడు, ప్రతి సందర్భాన్ని రుజువుపరుస్తున్నప్పుడు, కళ్ళకు కట్టినట్టుగా మనతో మాట్లాడుతున్నప్పుడు, ఇది అవును, ఇది సత్యం, ఇది కాదనడానికి ఎవ్వరికి ఆస్కారం లేదు అన్నట్టుగా మన ఎదుట ఆయన యొక్క వాక్య పరిధిలో నుండి అద్భుతమైనటువంటి దృష్టాంతాలను పెట్టి మరి మనల్ని ప్రేమించి మనల్ని సంధిస్తుంటే, మరి దేవుని వాక్యానికి లోబడాలా? దేవుని వాక్యం అంటే ఏంటో ఎరగలన్నట్టుగా బ్రతకాలా? దేవుని వాక్యానికి లోబడాలి. అద్భుతంగా దేవుడు మనల్ని ఆయన వ్యక్తిత్వంలోనికి నడిపించడానికి, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన వైపు, ఆయన పక్షముగా నిలబడినటువంటి వాడి యొక్క జీవితం ఎంత ఆశీర్వాదదాయకంగా ఉంటుంది.
అసలు ఆయన ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేయగలడు. ఆయన మరుగైపోయి మనల్ని ముందుంచగలడు. ఆయనవన్నీ మనవే, మనవన్నీ ఆయనవి. ఇంత అతీతుడైన దేవుడు ఏమీ దాచిపెట్టుకోకుండా ప్రతి దృష్టాంతంలో నుండి కూడా ఆ కోణాన్ని మనల్ని ప్రేమించి బయలుపరుస్తుంటే, నిజంగా ఒక మాట చెప్పాలంటే ఇంతకంటే అద్భుతం ఏంటండి? నా మట్టుకు నేను చాలా ఆశీర్వాదింపబడుతున్నాను. నా మట్టుకు నేను దేవా, ఇంత అతీతుడు అయినటువంటి నీవు ఎంత అద్భుతంగా, ఎంత విశదపరిచి, ఎంత విడమరిచి మాతో మాట్లాడుతున్నావంటే, అల్పులము అయోగ్యులము మా ఎడల మీకున్న ప్రేమ అతీతము అమోఘము అనంతమని ప్రతిరోజు కూడా నా హృదయాంతరంగాల్లో నుండి దేవునితో మాట్లాడుతున్నాను నేను. అద్భుతం కాదా? ఎన్ని పరిస్థితులు మనం ధ్యానం చేసుకున్న ప్రతి పరిస్థితిలోని ఆ కోణం ఉంటుంది. మనతో ముక్కుసూటిగా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు దేవుడు, ఏ వర్తమానాన్ని తీసుకున్న వర్తమానము నుండి మనకు కావలసినటువంటి కోణాలను మనకు బయలుపరుస్తూ, మనల్ని ఖండిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్పుతూ, దావీదు వలె నీతిమంతులను కొట్టుట తైలాభిషేకమని భావిస్తే మన జీవితాలు అధోగతి పాలు కాక అనేకులకు ఆదర్శప్రాయంగా నిలబడతాయని దేవుడు అనేక మంది భక్తులను మన ముందు దృష్టాంతాలుగా నిలబెట్టి, సమయాన్ని వెచ్చించి మనతోనే ఉంటూ, మనలోనే ఉంటూ, మన ఆరాధనలు ఆయన అందుకుంటూ, ఆయన మన కొరకు మన మధ్యలోకి దిగొస్తూ, ఆయన యొక్క ఆశీర్వాదాలు మన ముందుంచి, ఆయన అమితమైనటువంటి ప్రేమను మన ఎడల కనుపరుస్తూ, అతీతంగా ఉన్నతంగా దేవుడు వాక్యపు లోతులలో నుండి సత్యాలను మనకు విశదపరుస్తూ, దేవుని వాక్య సారాంశం యొక్క సత్యం ఎంత ఉన్నతమైనదో అని రుజువులతో మనకు బయలుపరుస్తూ, ఆయన పరిధిలో నిలబెట్టడానికి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ఇది మనం గౌరవించాలా, త్రోసివేయాలా? ఎంత అతీతులమండి మనం. పనికి మాలిన వాళ్ళమే, కానీ అతీతులుగా ఇది మనం నిలబెట్టాడు. మనం తప్పిపోయిన వాళ్ళమే, కానీ మనకు బుద్ధి వచ్చేలాగా దేవుడు ఆయన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి రాకపోతే తప్పిపోయిన కుమారుడు వద్దుడా? తనకు బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది తప్పిపోయిన కుమారుడు గురించి. ఈ రోజున మనకు బుద్ధి రావడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మన వైఖరితో మాట్లాడుతున్నాడు, మన మాటతో మాట్లాడుతున్నాడు, మన ప్రవర్తనతో మాట్లాడుతున్నాడు, మన అవిశ్వాసమును బట్టి మనతో మాట్లాడుతున్నాడు. మనము దేన్ని పెంపొందించుకోవాలో అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేన్ని విడిచిపెట్టుకోవాలో, దేన్ని హత్తుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకు మించి దేవుడు మనతో ఇంకేం మాట్లాడలేడు. ఒక మనిషితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడినట్టుగా ఆ దినాన మోసే దినాలలో, మోసే కొరకు రాయబడి ఉంటే, ఈ దినాన నేను అనుకుంటున్నాను ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఏదో కాదు, ఇదే ముఖాముఖిగా మాట్లాడు. నిన్ను మలచడానికి, నిన్ను చెక్కడానికి, నీ హృదయాన్ని తొంగి చూస్తున్నటువంటి దేవుడు, నీ హృదయ అంతరంగాలతోనే దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇది అద్భుతం. మనందరం కూడా శరీర సంబంధమైన వాటిని చూడొద్దు. మనం బలంగా ఉండగలగాలి. ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలి? బలంగా ఉండగలగాలి. ఆ రోజున 12 మంది వేగుల వారిని పంపితే 12 మందిలో 2 మాత్రమే మంచి సమాచారం తేగలిగారు. వాళ్ళ కంటికి కనబడేదాన్ని చూశారు, కనబడుతుంది కానీ కంటికి కనబడేదాన్ని వాళ్ళు దృష్టించలేదు. దేవుడు చెప్పిన మాటను దృష్టించారు. ఈ దినాన నీకు కంటికి కనబడుతున్నాయా నీ సమస్యలు? నీ ప్రతికూల పరిస్థితులు కంటికి కనబడుతున్నాయి. ఏమాత్రము కూడా నీకు సహకారముగా లేని పరిస్థితులు కంటికి కనబడుతున్నాయి. ఇది ఇక కాదేమో, ఇది ఇక లేదేమో, ఇది ఇక జరగదేమో, నా వలన కాదేమో, నేను ఆ స్థితికి అందుకోలేనేమో, నేను ఆ స్థితిలో నిలబడలేనేమో, నా వలన ఏది జరగదేమో అని అనుకొనవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. జరిగించగలను నేను. నా మాట నీకుంది, నా వాక్కు నీకుంది, నా ప్రవచనం నీకుంది, నా దర్శనం నీకుంది. ముందుగానే నేను నీకు బయలుపరిచా. నేను ఏదైతే బయలుపరిచానో అది మాత్రమే నేను నీ జీవితంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా అనుకూలపరిచి ఆ పరిధిలో నిన్ను నిలబెట్టగల సమర్థుడును. నన్నుగాక నీ దృష్టి నా వైపు నుండి మళ్ళిస్తే నువ్వు పడిపోతావు, జాగ్రత్త. దేవుడు బయలుపరుస్తున్నాడు ఇప్పుడే.
విశ్వాసముతో పేతురు నావలో యేసుక్రీస్తు ప్రభువారిని చూచేంత మట్టుకు నీటి మీద అద్భుతంగా నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే పరిస్థితులను చూడగలిగాడో వెంటనే మునిగిపోయాడు. అదే దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన మాటను చూడు. దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రవచనాత్మకమైనటువంటి వాక్య సారాంశం యొక్క సత్యమును చూడు. ప్రవచనాత్మకంగా దేవుడు నీతో మాట్లాడిన మాటలను దృష్టించు. కంటికి కనబడే దానిని దృష్టించకూడదు. అది క్రైస్తవ్యం కాదు, అది నీతిమంతుల యొక్క నైజం కాదు, అది ఆత్మీయుల యొక్క వైఖరి కానే కాదు. ఆత్మీయుల వైఖరి ఏంటో తెలుసా? ఎదర ఏం కనబడుతుంది అనేది కాదు, ఏం చెయ్యగలడని దేవుడు. ఏమైపోతామా కాదు, ఏమైపోకుండా కూడా అద్భుతం చేయగలడని దేవుడు. ఏం జరుగుతుందా కాదు, నాకు దేవుడు ఇచ్చినటువంటి మాటకు అనుకూల వచనమే జరుగుతుంది. ఇదే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నీకంటే నీ దేవుడు అతీతుడు, నీ పరిస్థితి కంటే నీ దేవుడు అతీతుడు, నీ స్థితిగతుల కంటే నీ దేవుడు అతీతుడు, నీ నిస్సత్తువు కంటే ఆయన అతీతుడు. నీ నిస్సత్తువులో సత్తువును కలుగు చే సమర్థుడు. అందుకే మనం పాట పాడతాం, బలహీనతలో బలం, శక్తిహీనతలో శక్తి, అసమర్థతలో సామర్థ్యం, అజ్ఞాన దశలో జ్ఞానం, చీకటిలో వెలుగు, లేములో కలిమి, దుఃఖములో సంతోషం, కన్నీటిలో నాట్యం, వాటములో విజయం, వాటములో విజయం, భయములో నిర్భయం, నిస్సత్తువులో సత్తువ, నిరాశల ఆశ. అదే నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి భరోసా. భయపడద్దు, ఒక్కటి నేర్చుకో, దేవుని పరిధిలో ఉండడం నేర్చుకో. నీతి న్యాయ యథార్థతల యందు, నమ్మకత్వము యందు ఎడతెగక నిలబడడం నేర్చుకో. ఎన్ని పరిస్థితులు వచ్చినా నాథా అని దేవుని వైపు చూడడం నేర్చుకో. సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించు దేవుడు నీవు నేను సేవిస్తున్న దేవుడు. ఎంతవరకు నీతో మాట్లాడిన దేవుడు ఆయనే. హల్లెలూయా. ఈ స్థలములో నిలుచున్న దేవుడు ఆయనే. హల్లెలూయా. ఈ హృదయాన్ని రహస్యముగా తొంగి చూస్తున్న దేవుడు ఆయనే. హల్లెలూయా. ఏ విషయంలో కూడా నీవు ఎంత మాత్రము తక్కువ దానవు కాదు. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేసి చూపగా సజీవ సాక్షిగా దేవుని నిమిత్తము నీవు నిలిచి సకల ప్రజల ఎదుట సాక్షార్థంగా నిలబడబోతున్నావు. హల్లెలూయా. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.